తిరుపతి నగరవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫుడ్ కోర్ట్ కల త్వరలో నెరవేరనుంది. నగరపాలక సంస్థ ప్రస్తుత కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయల మార్గంలో ఫుడ్ కోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఫుడ్ కోర్టులో మొత్తం 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ కమిషనర్ మౌర్య ప్రత్యేక చొరవతో దాదాపుగా 80 లక్షలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈట్ స్ట్రీట్కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు. ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి ఈట్ స్ట్రీట్ రానే వచ్చేసింది. తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గంలోనే ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పనులు కూడా చాలా వేగవంతంగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం 40 నుంచి 50 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఒక పక్కే ఈ స్ట్రీట్ని ఫుడ్ స్ట్రీట్ని పెట్టాలని చెప్పి కూడా ఈట్ స్ట్రీట్ పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ పక్క అయితే ఖాళీగా పెట్టాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ఆర్చ్ అయితే ఈ పక్క అయితే ఏదైతే ఉందో ఈ రోడ్డు అయితే ఏదైతే ఉందో ఈ రోడ్లో ఒక ఆర్చ్ కూడా రానున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ తిరుపతిలో నైటు 10 గంటలకే షాపులు అయితే క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈట్ స్ట్రీట్ అంటేనే లేట్ నైట్ ఎవరైనా వచ్చేవాళ్ళు తినేవాళ్ళు ఉంటారని చెప్పి ఈ ఈట్ స్ట్రీట్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతోంది. 2 నెలల్లోనే ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతోంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏదైతే ఉందంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోడ్డు ఇటు రైల్వే స్టేషన్కి కానీ ఇటు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అలిపిరి కూడా వస్తుంది. ఇట వచ్చి భక్తులు లేట్ నైట్ నుంచి వచ్చే భక్తులు కూడా ఈ ఈట్ స్ట్రీట్లో అయితే ఫుడ్ కోర్ట్లు అయితే తినే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమకే తలమానికమైనటువంటి హాస్పిటల్స్, ముఖ్యంగా రోయా హాస్పిటల్ కానీ ఇటు ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్ కానీ దానికి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఈ సిమ్స్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్కి వస్తున్నటువంటి రోగులు కానీ వాటి బంధువులు కానీ లేట్ నైట్లో ఉండాలి ఇక్కడ తినాలంటే కూడా ఈ ఈట్ స్ట్రీట్ చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నటువంటి అయితే పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో ఇక్కడే ఒక ఆర్చ్ కూడా ఏర్పాటు చేయనున్నటువంటి పరిస్థితి. ఈ స్ట్రీట్ అనేసి ఒక ఏర్పాటు చేయడం అయితే కూడా మనం చూడొచ్చని కూడా తెలుస్తుంది. అయితే ఇటువంటి ప్రతిరోజు నిత్యం వస్తున్నటువంటి ఈ భక్తులతో పాటు తిరుపతి ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో వెంకటరత్నం, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుంచి.